సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో వాట్ ఈస్ నోడల్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే సో నోడల్ అనాలిసిస్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనమాట. ఇది ఏంటంటే ఒక ట్రిక్ యూస్ చేస్తాం, ఓకేనా. సో జనరల్గా నోడల్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఏంటి, నోడల్ అనాలిసిస్ అంటే ఏ బేసిస్ మీద వర్క్ చేస్తుంది మనకు. నోడల్ అనాలిసిస్ అంటే కేసీఎల్ ప్లస్ ఓమ్స్, అలా అవునా. ఓమ్స్లలో కరెంట్ ఈక్వేషన్ అంటే I=V/R. సో అదేనా, సో అదే కాన్సెప్ట్ మీద అప్లై చేస్తాను అనమాట. సో దీన్ని ఏమనుకుంటారంటే నేను V1 అనే నోడ్ అనుకుంటాను, దీన్ని ఏమనుకుంటాను V2 అనే నోడ్ని కింద ఎజ్యూమ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఎట్ నోడ్ 1, ఓకేనా, ఎట్ నోడ్ 1, ఓకేనా. సో నోడ్ 1కి ఈక్వేషన్ ఎట్లా రాస్తామంటే సో ఫస్ట్ ఫండమెంటల్గా ఏం తీసుకుంటాం, సో V1 తీసుకోండి, ఓకేనా. సో V1కి ఏమేమి బ్రాంచెస్ కనెక్ట్ అయినాయి, సో 5 Ohms కనెక్ట్ అయింది, 10 Ohms కనెక్ట్ అయింది, నెక్స్ట్ 10 Ohms కనెక్ట్ అయింది. సో ఎలా రాసుకుంటా, కరెంట్ టర్మ్స్లో రాసుకుంటాం అనమాట. సో ఎలాగా V1 1/5, ఓకేనా. సో V1కి ఏం కనెక్ట్ అయింది, 5 Ohms కనెక్ట్ అయింది, సో 1/5. అట్లాగే V1కి ఏం కనెక్ట్ అయింది, 10 Ohms కనెక్ట్ అయింది, అట్లాగే ప్లస్ 1/10, ఓకేనా. అట్లాగే ఈ V1కి ఏం కనెక్ట్ అయింది, 10 Ohms, ఓకేనా, ప్లస్ 1/10, ఓకేనా. అది సో ఇది V1కి సంబంధించిన ఈక్వేషన్స్ అనమాట. అట్లాగే V2కి సంబంధించి V1కి కామన్గా ఏముంది, సో ఇది V1, ఇదేంటి V2, V1కి V2కి కామన్గా ఏముంది, సో కామన్గా ఉన్నదానికి మాత్రం మనం ఏం చేస్తామంటే మైనస్ సింబల్ కానీ తీసుకుంటాం. సో V1కి V2కి కామన్గా ఉన్నది ఏంటి, 10 Ohms. సో ఇప్పుడు ఏమవుద్దంటే V2 వోల్టేజ్ తీసుకొని ఇది ఎలా రాస్తాను, 1/10, ఓకేనా. సో ఏంటిది టోటల్ కరెంట్, ఇదంతా ఏంటి V1/5, V1/10. సో ఇదంతా ఏంటి సో I డెరైవ్ చేసాం అనమాట. ఇక్కడ కూడా మనం I డెరైవ్ చేసాం. సో నెక్స్ట్ టోటల్ కరెంట్ ఫార్ములా ఏంటి, I1 + I2 + I3 అంటాం కదా. అట్లాగే ఇప్పుడు దీని కరెంట్ ఎలా రాసుకుంటాం అంటే నథింగ్ బట్ 20/, సో ఇక్కడ 20/5, ఓకేనా. సో ఇందులో కరెంట్ ఎంత అవుద్ది, I=V/R, 20/5. సో 20/5 అంటే ఏమవుద్ది, 4 Ohms, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుద్ది, సో V1 1/5 ప్లస్ 1/10, ఓకే, ప్లస్ 1/10 మైనస్ V2 1/10 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. సో ఇట్లా ఈక్వేషన్స్ రాస్తాం అనమాట, ఓకేనా. సో దాన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయాలని ఆల్రెడీ ప్రాబ్లమ్ నేను నార్మల్ మెథడ్లో సాల్వ్ చేశాను, ఒకసారి క్లాస్ ఒకసారి చూడండి. సో ఇదైతే సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. బేసిక్గా 1/5 అంటే ఎంత అవుతుంది ఈక్వేషన్ మనకి, సో V1, సో 1/5 అంటే ఎంత, 5, 0.2 ప్లస్ 0.1 ప్లస్ 0.1 మైనస్ 0.1, ఓకే, 0.1 ఏమవుతుంది, ఇది V2 ఈక్వల్ టు ఏమవుతుంది, 4. సో 0.2, 0.1, 0.1 అంటే ఎంత అవుతుంది, నథింగ్ బట్ సో 0.4 V1 మైనస్ 0.1 V2 ఈక్వల్ టు ఏమవుద్ది, 4. ఇదేంటి ఈక్వేషన్ 1. అంటే జనరల్గా ఈక్వేషన్ మీరు సాల్వ్ చేయండి, బట్ ఈ షార్ట్ ట్రిక్ మాత్రం అర్థం చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్లో నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాను, ఎట్ నోడ్ 2, ఓకేనా, ఎట్ నోడ్ 2. సో నోడ్ 2లో ఏం చేస్తాను నేను ఇప్పుడు, సో జనరల్గా సో నోడ్ 2 కన్సిడర్ చేసుకుంటాను. నోడ్ 2 ఎలాగా, ఇప్పుడు V2 తీసుకుంటాను. V2కి ఏమేమి కనెక్ట్ అయినాయి, 20 Ohms కనెక్ట్ అయింది, 10 Ohms కనెక్ట్ అయింది, అవునా. 20 Ohms 10 Ohms కనెక్ట్ అయింది. సో V2 ఏమొస్తుంది, 1/10 ప్లస్ 1/20. అట్లాగే V1కి V2కి ఇంతకుముందు ఏంటి, సో V2 కన్సిడర్ చేసాం, ఇంతకుముందు ఏం చేసాం, V1 కన్సిడర్ చేసాం కాబట్టి V2కి ఏం చేసాం, నెగిటివ్ సింబల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం, మనం V2 కన్సిడర్ చేస్తాం కాబట్టి V1కి ఏం చేస్తాం, నెగిటివ్ సింబల్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, V2కి V1కి కామన్ ఉన్నది ఏంటి, 10 Ohms. సో V2 మైనస్ V1 1/10. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏం కన్సిడర్ చేసాం, V1 కన్సిడర్ చేసాం కాబట్టి సో V2 అనే దానికి ఏం చేస్తాం, నెగిటివ్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, నోడ్ 2 దగ్గర కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నాం, మనం V2 అనే వోల్టేజ్ కన్సిడర్ చేస్తాం. సో V2 కన్సిడర్ చేస్తే V1కి ఏమొస్తుంది, నెగిటివ్ సింబల్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి 4 amperes కరెంట్ డైరెక్ట్గా ఇక్కడ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ జనరల్గా ఏం చేసాం, కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 20/5 వేసుకొని సో 4 amperes కరెంట్ అని మనం డెరైవ్ చేస్తాం. ఇక్కడ చూడండి మనం డైరెక్ట్గా కరెంట్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, సో 4 amperes. సో ఈ నోడ్ని ఇక్కడ టచ్ చేస్తుంది కాబట్టి సో ఈ యారో మార్కు సో ఈ నోడ్కి పాయింటింగ్గా ఉంటే దాన్ని ఏం చేస్తాం, పాజిటివ్గా తీసుకుంటాం. ఇదే యారో మార్క్ డౌన్లో ఉంటే ఏం చేస్తాం, నెగిటివ్ సింబల్ తీసుకుంటాం. సో ఈ యారో మార్క్ ఏమవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాను, నేను పాజిటివ్ తీసుకుంటాను అనమాట. ఎంత, 4 amperes. సో మళ్ళీ V2, సో 1/10 అంటే ఎంత, సో 0.1, సో 1/20 అంటే ఎంత, 0.05, ఓకే, మైనస్ 0.1 V1 ఈజ్ ఈక్వల్ టు 4, ఓకేనా. సో ఇంకేం చేయొచ్చు, సో జనరల్గా ఫస్ట్ ఇప్పుడు V1 ముందు రాసుకుంటాం కాబట్టి 0.1 V1, ఓకే, 0.1 V1, అట్లాగే 0.1 ప్లస్ 0.5 అంటే ప్లస్ V2, ఓకే, V2 ఎంత, 0.15 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. ఇది ఈక్వేషన్ 2.
సో ఈ ప్రాసెస్లో మనం దేనికైనా సో జనరల్గా ఏం చేయొచ్చు, ఈక్వేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇనిషియల్గా ఏం చేస్తాం అంటే V1 కన్సిడర్ చేసుకుంటాం, V1 కామన్గా కనెక్ట్ ఉన్న రెసిస్టెన్స్లు ఏంటో చూసుకుంటాం. సో V1కి ఏమేమి కనెక్ట్ ఉన్నాయి, సో V1కి 10 Ω, V1కి 5 Ω, V1కి 10 Ω కనెక్ట్ అయి ఉందన్నమాట. సో అందుకని ఏం చేశాను, V1 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/10 కింద రాసుకున్నాను. అట్లాగే సో V1కి V2 కామన్గా ఉన్నది ఏంటి 10 Ω. సో ఇక్కడ V2 అనేది సెకండ్ నోడ్, అంటే మనం కన్సిడర్ చేసేదానికి V1 కాబట్టి V2 ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ సింబల్ వస్తుంది. ఇది ఒకటి క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. -V2 1/10. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి, కరెంట్ కాబట్టి సో 20/5 ఈజ్ ఈక్వల్ టు 4 amperes. సో జనరల్గా ఈ ఈక్వేషన్ రాసామంటే మనం ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేయచ్చు. అట్లాగే అట్ నోట్ 2 దగ్గర ఏమైంది, V2 ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 మైనస్ V1 1/10 ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో V2 కన్సిడర్ చేసాం, ఫస్ట్ V2 కన్సిడర్ చేసాం కాబట్టి V2 కామన్ కనెక్ట్ ఉన్నది ఏంటి 20 10. సో V2 1/10 ప్లస్ 1/20. అట్లాగే V2కి V1 కామన్గా కనెక్ట్ ఉన్నది ఏంటి 10 Ω. సో V1 1/10. ఇక్కడ 1/5 1/10 అని ఎందుకు రాసుకుంటున్నాం అంటే కరెంట్ అనమాట, కరెంట్ ఈక్వేషన్ కదా మనకు కావాల్సింది. సో V1/5 అంటే ఏంటి, కరెంట్. సో V1 అనేది వోల్టేజ్, 5 అనేది ఏంటి రెసిస్టెన్స్. సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/R, అట్లాగే I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/R, అట్లాగే I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/R. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో ఈ టెక్నిక్ మనం యూస్ చేసి ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.